హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మనం టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా ఫ్లేవర్ కోసం ఏంటంటే ఒక చెక్క అండ్ 2 లవంగాలు, 2 యాలకులు అండ్ ఆకు నేను వేసుకున్నాను. అవి కొంచెం ఎందుకంటే మసాలా ఫ్లేవర్ కోసం అనమాట. ఆయిల్ హీట్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ ఏంటంటే నేను కొంచెం తక్కువ తీసుకున్నానండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటారు. నేనైతే తక్కువే తీసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అవి కలుపుకోవాలన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చేవనుకో ఆనియన్స్ ముందుగా మనకి త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే టైం తీసుకోకుండా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ముందుగానే ఫ్రై అవుతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు కర్రీస్ వండినా ముందుగానే సాల్ట్ అనేది ఆనియన్స్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం త్వరగా ఫ్రై అవునట్టు నాకు అనిపిస్తుంది. మరి అందరూ అలా చేస్తారో లేదో తెలీదు. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. నేను చికెన్ కూడా యాడ్ చేసేసాను. ఒక టొమాటో చిల్లీ కూడా నేను యాడ్ చేశానంటే ఆ క్లిప్ మిస్ అయ్యింది. అయితే ఇక్కడ చికెన్ కూడా వేసేసి నేను కలిపేస్తున్నాను. ఇక్కడ పసుపు అన్నీ కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ చికెన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. చాలామంది ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసేస్తారు. నేనంటే ఇక్కడ చికెన్లో వేస్తే చికెన్కి కూడా నీసు వాసన అంతా ఉండదనేసి నేను ముందుగానే యాడ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాక మళ్ళీ నేను మూత తీసి చూసాను. ఇలా దగ్గరికి అయ్యింది. ఒకసారి బాగా కలుపుకుంటే మొత్తం అంతా మసాలా పట్టిందా లేదా అనేది మనకు ఐడియా వస్తుంది. కాబట్టి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట గరిటెతో. తప్పుకున్నాను. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేస్తారు. నేను చిన్నదే మా స్పూను, అందుకనే నేను 3 స్పూన్స్ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసాక నేను ఒకసారి అంతా కలుపుకున్నాను అనమాట. ఈవెన్గా ఎంతవరకు కలుపుకొని చికెన్కి అంతా కారం పట్టేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. అంత మూత కూడా పెట్టేశాను. ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి. అంటే కారం అంతా దాన్ని పట్టింది. నేను ఏంటంటే ప్రతి చికెన్ కర్రీలో ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తాను. ఎందుకు కొంచెం గ్రేవీ అనేది కనిపిస్తుంది అనేసి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ పెరుగు యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసేసాక ఒకసారి కలిపేసుకుని ఇక్కడ ఒకసారి మొత్తం అంతా పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇక్కడ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఆ వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ మనం అంతే గ్రేవీ కర్రీ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ఏంటంటే నేను మసాలా కూడా యాడ్ చేశాను. చాలామంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి మసాలా. నేను కూడా ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ చేస్తాను. బట్ లేనప్పుడే నేను ఆచి చికెన్ మసాలా యూస్ చేస్తాను. అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఒకసారి మసాలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపేసుకున్నామండి. కలిపేసుకున్నాక ఇక్కడ ఒక మూత పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చికెన్ కర్రీ దగ్గరికి వచ్చింది. చికెన్ కర్రీ దగ్గరికి అయితే ఒకసారి సాల్ట్ అవి చూసేసుకొని మీరు ఇంకొక 5 మినిట్స్, కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ మూత పెట్టాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదు. లాస్ట్గా నేను కొత్తిమీర యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం మ్యాగ్నేట్ చేశాను. ఇది కూడా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చూసేయండి. చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.